చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మాదండి కాకినాడ నుంచి వచ్చామండి. 21వ వార్డు జే రామారావుపేట కోమలవారి స్ట్రీట్ అండి. ఏ సమస్య మీద వచ్చారు? మాది ఇల్లు సమస్య అండి. ఇల్లు స్థలాలు 75 సంవత్సరాలుగా అక్కడే నివసిస్తున్నాం మేము. మా పూర్వీకులు కట్టించారండి, మా అమ్మమ్మ వాళ్ళు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళంతా లేరు, ఇప్పుడు 3వ తరం వచ్చిందండి. ఇప్పుడు ఏంటంటే బాగా 1 సంవత్సరం నుంచి మిగతా పక్క స్థలం అంతా వాళ్ళు డెవలప్ చేసుకుంటూ మేము అక్కడ అడ్డుగా ఉన్నామని వాళ్ళు వెళ్ళిపోమంటున్నారు. మేమైతే మేము ఎక్కడికి వెళ్ళాం, మాది ఇక్కడే కావాలి, మాకు ఎక్కడ ఉన్నామో అక్కడే న్యాయం జరగాలని అడుగుతున్నాం. అడుగుతుంటే అలా ఏం లేదమ్మా, మీకు అలా కుదరదు, పోలీసులు తీసుకొచ్చి పోలీసు ప్రొడక్షన్తో మిమ్మల్ని బయటకు పంపించేస్తాం, మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు ఏ న్యాయం జరగదు, ఎక్కడికి వెళ్ళినా మీరు అనవసరమే అని ఖచ్చితంగా చెప్తున్నారండి వాళ్ళు. ఆ సైట్లో ఉన్న వాళ్ళు వాళ్ళతో పాటు సాయం ఏంటంటే అండి, వార్డు కౌన్సిలర్ బుర్రా రావణ్ గారు, ఆయన కూడా వాళ్ళకని సపోర్ట్ అండి. వార్డులో ఉన్న వాళ్ళని మాకు సపోర్ట్ చేయట్లేదండి, ఆయన వాళ్ళకే సపోర్ట్గా వెళ్ళిపోయి ఆయన కూడా వాళ్ళతో కలిసిపోయి వెళ్ళిపోమంటున్నారండి మమ్మల్ని అక్కడ నుండి. ఇది ఎప్పటి నుంచో ఉన్నదండి, మేము అక్కడే పుట్టి పెరిగాండి, అదే ఏరియాలో మేము అక్కడే పుట్టి అక్కడే పెళ్లిళ్ళు చేసుకుని మా పిల్లలు కూడా అక్కడే ఉన్నారండి. ఇప్పుడు మా పిల్లలు అనుకుంటే అప్పుడు 4వ తరం అవుతుందండి, ఇప్పుడు మాకైతే 3వ తరం అండి. ఆ వార్డు కౌన్సిలర్కి అన్నీ తెలుసండి, ఆయన తెలిసినా సరే వాళ్ళు అటు సైడ్ వెళ్ళిపోయి ఆయన ఏంటంటే మరి ఆయనకి ఏంటో తెలియదు కదండి కారణం మటుకి. కానీ మాకు అక్కడ ఎలాంటి వసతులు లేవండి, ఓ రోడ్లు లేవు, డ్రైన్లు లేవు, కనీసం ఏంటంటే నువ్వు ల్యాబరేటరీలో వాటర్ మా చేతులతో మేము తోడి పోసుకుంటాం. బయట వర్షం వచ్చింది అనుకోండి, ఇల్లు సగానికి పైగా వాటర్ వచ్చి మునిగిపోద్ది. ఆ ఫొటోస్ కూడా మా దగ్గర ఉన్నాయండి, అన్ని కళ్యాణ్ గారికి చూపిద్దాం అనేసి కాకినాడలో అందరినీ కలిసాము. మొత్తం ఎంపీ గారికి ఇచ్చాము, మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము, జనసేన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము, అందరినీ కలిసామండి. ఏంటంటే చెప్తామా అంటున్నారు. కళ్యాణ్ సార్ని అయితే కొంచెం డైరెక్ట్గా కలిస్తే మాకు ఏమైనా న్యాయం జరుగుతుందేమో అని, ఆయన కలిసేదాకా ఇక్కడ నుండి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండిపోదాం అని అనుకుంటున్నాం. వాళ్ళేంటి రెడ్లు అండి అక్కడ. అవునండి, గత పార్టీ అంటే వాళ్ళే ఉన్నారండి. వాళ్ళేంటి ఇంకా వైసీపీ వాళ్ళే అండి. వాళ్ళు అయితే కనుక వైసీపీ సంబంధించిన వాళ్ళండి. కార్పొరేటర్ అయితే కనుకంటే వైసీపీ అయినాయండి, ఆయన పేరు బుర్రా రావణ్ అండి. ఆ వార్డులో ఇంకా కొంచెం మంది ఉన్నారండి బ్రోకర్లు అంటే, వాళ్ళు కూడా వాళ్ళు కలిసిపోయి మొత్తం అందరూ ఏకమైపోయి మీరు మొన్న 2వ తారీఖు 8వ తారీఖున వచ్చారండి, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలమ్మా ఇక్కడ నుండి అనేసి అన్నారు. మేము వెళ్ళమని ఇగో ఇలా పోరాటం చేస్తాం, అదే తిరుగుతున్నాం అండి. ఇలా వెళ్తే అవుతుందనే మరి ఆయనే మాకు న్యాయం చేస్తారనండి మాకు. ఏంటంటే మేము మొన్న వచ్చామండి, ఆ రోజు జస్ట్ మిస్ మేము కళ్ళైపోయామండి, మేము వెనక్కి ఉండిపోయి చూసుకోలేదండి. ఇంక ఈ రోజు ఏంటంటే ఆయన కలిసేదాకా వెళ్ళకూడదని ఒక నిర్ణయంతో ఇక్కడికి వచ్చి ఉండిపోయామండి. అర్జీ పెట్టామండి, ఇక్కడ అదే చెప్తామమ్మా అనేసి. ఎంపీ గారిని కలవండి, మీరు వెళ్ళి ఎంపీ గారిని కలిస్తే తెలుస్తుంది అని చెప్పారండి. ఆయన ఏందండి జనంలోంచి నిజంగా ఆయన గొప్ప నాయకుడు కదండి, ఆయన చాలా మందికి ఇలా సెటిల్ చేస్తున్నారు కదండి. నిజంగా ఏంటంటే మొన్న ఒక చిన్న మిస్టేక్ అండి, కార్ మేము చూసుకోలేదు, దానివల్ల మేము మిస్ అయిపోయాం. అయితే అసలు ఆ రోజే ఆయన మాకు కలిసిను, మేము మాట్లాడి మా సమస్య క్లియర్ అయిపోయింది. ఆయన మీద నమ్మకం ఏంటంటే జనం కోసం ఆయన పోరాడుతున్నారు కదండి. ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టి ఎంతో మందికి ఎన్నో చేస్తున్నారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే మా సైట్లో వాళ్ళు కూడా మమ్మల్ని మోసం చేస్తున్నారు. మేము ఇక్కడికి కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి వెళ్ళిన తర్వాత అండి, వాళ్ళు అక్కడ ఉన్న ఒక మధ్యవర్తి తోటి పవన్ కళ్యాణ్ గారు మీకు అక్కడ ఉన్న సైట్లోని 10 కోట్లు అయినా సరే మీకు అక్కడ కొనిచ్చేస్తారంట, కవర్ పెట్టారు మీకు చెప్పమని ఆయన పిఏ గారు మాట్లాడారని చెప్పారండి. అది అసలు ఎంతవరకు నిజమో అనేసి వాళ్ళు మోసం చేస్తున్నారండి. అలా కానీ ప్రతిదీ కూడా అలాగే చేస్తున్నారండి. తర్వాత వస్తాయండి, నా పేరు మాస్కిల్ దేవి, మరి మేము కాకినాడ నుంచి వచ్చామండి. జగన్నాథపురం మాది కోమలవారి వీధి అండి మాది. మరి అక్కడ మేము 70 సంవత్సరాలుగా ఒక 65 ఇల్లు లోపల మేము ఉంటున్నామండి. మరి మా పెద్దవాళ్ళందరూ అక్కడే ఉండేవారు, అలాగే తర్వాత మేము కూడా ఉంటున్నామండి. ఏంటంటే ఒక 2 సంవత్సరాల నుంచి మాకు ఇల్లుల కోసం తీసేయండి అని, మాకు ఇల్లుల కోసం తీసేయండి అని చెప్పేసి అని పోరాటం చేసేస్తున్నారండి. కానీ 2 నెలలు పట్టించి మమ్మల్ని మొత్తం నిప్పులు లేకుండా రెవడీజం చేస్తున్నారండి. మరి మా వార్డు కౌన్సిలర్ బుర్రా రావణ్ గారండి, మరి మమ్మల్ని బ్లాక్మెయిల్ కూడా చేయడం జరిగిందండి. ఆయన వైఎస్ఆర్ పార్టీ అండి మరి అయింది. మరి మేము ఎంతో తోడుగా ఉన్నాం, ఉండి కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆయన ఇష్టాచారంగా చేస్తున్నారండి, మమ్మల్ని బెదిరిస్తున్నారు. మేము 12వ తారీఖుని 2వ నెలలో 12వ తారీఖుని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి.
అప్పీల్ పెట్టున్నాం. పెడితే మరి కలెక్టర్ గారు ఎంక్వైరీకి పంపించారు. ఈఆర్ఓ వచ్చారు, ఆర్ఐ వచ్చారు మా దగ్గరికి. వచ్చి అన్ని ఎంక్వైరీ చూశారు. సరే మాకు న్యాయం జరుగుతుంది కదా అని మేము ఎదురు చూసాం. చేస్తే వాళ్ళకు కూడా కాకేసి అవతల వ్యక్తులు మాట్లాడడం జరిగింది. వాళ్ళ నెంబర్లు ఇచ్చుకోవడం జరిగింది మా కళ్ళు ఎదురుగుండగా. మరి ఏం జరిగిందో తెలియదు. సరే అవ్వలేదు అనుకున్నాం. తర్వాత ఎంపీ గారి దగ్గరికి వెళ్ళాం. ఎంపీ గారితో మాట్లాడాం. అమ్మ మీకు న్యాయం చేస్తామమ్మా అని చెప్పేసి అన్నారు ఎంపీ గారు. తర్వాత నానాజీ గారు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం. మరి అయితే అది సరే సరే అమ్మా మరి నేను చూస్తానమ్మా, అది అయితే మాది సంబంధించింది కాదు అనేసి అన్నారు. అన్న తర్వాత కూడా సరే అమ్మ నేను చూస్తానమ్మా అని మాకు హామీ ఇచ్చారు. మరి ఇచ్చిన తర్వాత మళ్ళీ మా కొండబాబు గారి దగ్గరికి అయితే ముందు వెళ్తానే ఉన్నాం. కొండబాబు గారి దగ్గరికి వెళ్ళామండి ఫస్ట్ గుంటగా. వెళ్తే ఏమన్నారంటే అమ్మ మరి ఎన్నాళ్ళు పోరాడతారు మీరు, ఎందుకు వచ్చింది మీకు, మీరు ఎక్కడిస్తే అక్కడ స్థలాలు ఇచ్చిన కాడికి వెళ్ళిపోండి మీరు అని చెప్పడం జరిగింది. సార్ అలాగంటున్నారు ఏంటండి అంటే మీకు ఎంత కావాలమ్మా అని అడిగా. మీకు సెంటున్నర అన్న నేను ఇప్పిందాను వెళ్ళిపోండి అమ్మ అన్నారు. సరే అని మేము ఏం మాట్లాడాలో అర్థం కాక మేము వెనక్కి తిరిగి వచ్చేసాం. వచ్చేసిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత ఇంటికాడే ఉన్నాం. ఇంకా ఊసి లేదు. తర్వాత ఏమైందంటే బుర్రారావుని గారు కౌన్సిలర్ అండి, ఆయన బుర్రారావుని గారు, ప్రసాద్ అన్న వ్యక్తి, చిక్కలన్న వ్యక్తి, ఇంకొకరు శ్రీన్ అన్న వ్యక్తి, మొత్తం 5 రండి. వీళ్ళు రుబాబు చేసుకుంటా ఎవరమ్మాయి బుల్రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి రీసెంట్ గా 2వ తారీఖుని ఎప్పుడు వచ్చారండి. 2వ తారీఖున వచ్చి మీరు అర్జెంట్ గా మీకు ఎదురుగా స్థలం ఇస్తున్నాం సెంటు భూమి, ఆ సెంటు భూమి వెళ్ళిపోయి మీరు 80,000 తెచ్చుకోండి, మీరు అక్కడికి వెళ్ళిపోతారు. కానీ ఈ రోజు రిజిస్ట్రేషన్ అయిపోతారు, రేపు తీసేయాలి ఇల్లులు, లేదంటే పోలీసులను తీసుకొచ్చి నేను ఇల్లు తీయించేస్తాను అని చెప్పేసి అని మాట్లాడారండి. మాట్లాడితే మాకు కంగారు పుట్టింది. అయ్యబాబు ఇదేంటి ఎలాగంటున్నారు, ఇల్లు తీసేయడం పెట్టండి. మాకు కంగారు పుట్టి మేము ఇవన్నీ తిరగడం జరిగింది. మేము నెల 4 నుంచి తిరుగుతున్నామండి. మరి అందరి దగ్గరికి తిరిగాం. అలాగే మేము 17వ తారీఖుని ఇక్కడికి మంగళగిరి కూడా రావడం జరిగింది. కానీ ఏంటంటే మా దరిద్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని కల్లాపోయామండి. అంటే మరి తప్పు మాదే, ఏంటంటే కొంచెం లేట్ అయిపోయింది. ఈ లోపల మేము కల్లాపోయాం. మహాన్ బాబుని మేము కలిస్తే సరిపోయింది. డిప్యూటీ సీఎం గారిని కలుద్దామని వచ్చామండి. ఈ రోజు కూడా మేము అన్ని వదిలేసుకుని ఈ రోజు కూడా పొద్దున్నే వచ్చామండి. మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారండి. ప్రతిదీ అడిగారు, కాగితాలు అయ్యి రాసుకున్నారు. మరి అక్కడ మాట్లాడారండి. మాట్లాడితే సరేండి బాబు అన్ని ప్రతిదీ మాకు బాగా చెప్పారు. కానీ ఏంటంటే జరగబోయేది మేము ఒకటే అనుకుంటున్నామండి, డిప్యూటీ సీఎం గారిని ఖచ్చితంగా కలిసి వెళ్దాం అనుకుంటున్నామండి. మాకు ఏం జరిగినా సరే, మాకు ఏమైనా సరే మేము డిప్యూటీ సీఎం గారిని కలిసి వెళ్తామండి. పవన్ కళ్యాణ్ గారిని మాకు ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు, ఎన్ని రోజులన్నా ఉంటామండి మేము. మరి మాకు న్యాయం జరిగింతారని మేము ఇక్కడ రావడం జరిగిందండి. మరి ఓసారి మాకు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ వార్త అయినా వెళ్ళాలని మరి మేము దేవుని కోరుకుంటున్నామండి. మరి ఆయన న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నామండి. న్యాయం చెయ్యాలండి. మరి మా ధైర్యం అయినా. నా పేరు పద్మ అండి. మేము కోమలవారి వీధి నుంచి ఎంఎస్ఎన్ చారిటీస్ కాకినాడ నుంచి వచ్చామండి. మేము ఎంతో మంది నాయకుల దగ్గరికి తిరిగామండి, కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే పని అవ్వట్లేదండి. వాళ్ళు చేస్తాం చూస్తాం అనడమే తప్ప చేసేది ఏమి కనిపించట్లేదండి. మాకు పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంక ఎవరు న్యాయం చేయలేరని మేము ఎక్కడి వరకు వచ్చామండి. ఆయన్ని కలిసి మేము మాట్లాడి ఆయనతోని మేము ఎక్కడున్న ఇల్లు మాకు అక్కడే కావాలని మేము కోరుకుంటున్నామండి. ఆయన తప్ప మాకు ఇంకెవ్వరు న్యాయం చేయలేరండి. ఇదే మా కోరిక అండి. 70 సంవత్సరాల నుంచి మేము అక్కడే ఉంటున్నామండి. నమస్తే అండి. మాది కాకినాడ జిల్లా ఎంఎస్ఎన్ చారిటీస్ జయరామరావుపేట కోమలవారి వీధి వెనక ఉన్న కొంత స్థలంలో మేము గత 70 సంవత్సరాల నుండి అక్కడే నివసిస్తున్నామండి. మా పూర్వీకుల దగ్గర నుంచి అక్కడే ఎన్నాళ్ళ నుండి మేము అక్కడే నివసిస్తున్నాం. ఎప్పుడు మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. గత 5 సంవత్సరాల నుండి మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. గత కొంతమంది మా వైసీపీ వాళ్ళు మా మీద దాడి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. దీనివల్ల ఏంటంటే మాకు ఎవరి వల్ల న్యాయం జరగదని చెప్పి ఓన్లీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే మాకు న్యాయం చేయగలరని మేము అందరం బలంగా నమ్మి ఇంత దూరం గత 40 మంది ఆడవాళ్ళతో రావడం జరిగింది. వీళ్ళంతా ఒకటే నమ్మకం అండి, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే మాకు న్యాయం చేయగలరని, మా ఇల్లులు ఎక్కడ ఉన్నాయో అక్కడ ఇప్పించగలరని. ఇది ఎవరి వల్ల సాధ్యం కాదండి. అందువల్లే మేము కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే నమ్మి ఇంత దూరం రావడం జరిగిందండి. దయచేసి అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం వెళ్ళేదాకా మాకు చేరవేయాలని మీడియా వాళ్ళని కోరుకుంటున్నాం. చేస్తారండి. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై పవర్ స్టార్, జై పవర్ స్టార్, జై జనసేన, జై జనసేన. మా భవిష్యత్ పవన్, మా భవిష్యత్ పవన్ అన్నా. ఇప్పుడు దాకా మీరు ఎంతో మంది నాయకులు చూసుంటారు, ఎంతో మంది చూసుంటారు. మామూలుగా ఏంటంటే వాళ్ళు చెప్పే మాటలు తప్పించి చేసే మాటలు కనబడవు. కానీ పవన్ కళ్యాణ్ గారు తలకు కాదండి, చెప్పినా చేసినా ఆయన పనితీరు వేరేండి. ఇప్పుడు దాకా చూసిన చాలా మంది నాయకులు ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు. ఆయన బాటలో మేము కూడా నడాలని చెప్పేసి జన నాయకులుగా మేము కూడా చుట్టూరు తిరుగుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు
మాకు న్యాయం చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎంత ఘన విజయం సాధించడానికి ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం, అలాగే చంద్రబాబు గారి మీద నమ్మకం, ఇది ఎవరి వల్ల తప్పు అవ్వదండి. అంతా నిజంగా పెట్టే ఆయన ఇంతలా నమ్ముకొని ఆయన కోసమే అండదండగా మేము నిలబడి వస్తున్నామండి. మా కాకినాడ జిల్లాలో ప్రత్యేకించి ఉదయ్ శ్రీనివాస్ గారికి అంత పోలింగ్, అంత మెజారిటీ వచ్చిందంటే కేవలం పవన్ కళ్యాణ్ గారిని నమ్మి, అలాగే మా ఎమ్మెల్యే గారిని కూడా అంత ఘన విజయంగా మేము ఎంచుకున్నామంటే పవన్ కళ్యాణ్ గారిని నమ్మేయండి. పవన్ కళ్యాణ్ గారే మాకు అండదండ, ఆయనే మేము నమ్ముకుంటూ ఉన్నాం. ఏదైనా సరే ఆయన మాకు మంచిదారి చూపించాలని, మా ఇల్లులు మాకు అన్ని అక్కడే ఇప్పించాలని మేము కోరుకుంటున్నాం. జై జనసేన, జై జనసేన, జై